తెలంగాణలో బానిసత్వం ఇంకెన్ని రోజులు భరించాలి? ఈ బానిసత్వం తరతరాలుగా చేస్తూనే ఉండాలా? వేరే వాళ్ళకి మనం బానిసలుగా బతుకుతూనే ఉండాలా? తెలంగాణని నిజాంలు పాలించరు, తర్వాత రజాకార్లు పాలించరు. ఆంధ్రోల చేతిలో మనం ఎంత నలిగిపోయినామో, ఎంత అన్యాయానికి గురైనామో తెలుసు. ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చింది అనుకున్నాం. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కూడా ఆంధ్రోల పెత్తనం ఎంత ఉందో అందరికీ తెలుసు. అది ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా అవుతుంది. సరే, ఎంతో కొంత అయిపోయింది కదా, కలిసి బతుకుతున్నాం, అంత మన రాష్ట్రం మనకు వచ్చింది, మనది మనం బతుకుతున్నాం అన్నట్టుంది. సరే, ఈడి వరకు అంత బాగానే ఉంది అనుకుంటే అప్పుడు వచ్చిరు ఈ నార్త్ ఇండియన్స్, మార్వాడీలు. వాళ్ళు అసలు పొట్ట చేత పట్టుకొని మన దగ్గర బతకడానికి వచ్చిరా, లేదంటే మన మీద పెత్తనం చేయడానికి, మనల్ని బానిసల్లాగా మార్చుకోవడానికి వచ్చిరా? ఎందుకు ఉన్నట్టుండి ఇదంతా మార్వాడి సైడ్ ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చిర్రు అని డౌట్ వచ్చినప్పుడు ఒకసారి ప్రెసెంట్ న్యూస్ ట్రెండింగ్ ఏం జరుగుతుందో చూడండి. గో బ్యాక్ మార్వాడి అనే నినాదం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హోరెత్తిస్తుంది. ఏడ చూసుకున్నా, ఎస్పెషల్లీ ఇంకా పల్లెటూర్లల్లా ఒకప్పుడు ఒక షాప్ ఉంటుండే, ఒక కిరాణా షాప్, ఊరికి ఒక పెద్ద కిరాణా షాప్ ఉంటుండే. వాళ్ళ దగ్గరికి పోయి మనకి ఎంత కావాలని వారంకి సరిపడే సరుకులు మనం తెచ్చుకుంటుండే. కానీ ఇప్పుడు మొత్తం ఊర్లల్లో వాళ్ళ షాప్లే, వాళ్ళ దందాలే. ఏ గల్లీకి పోయినా స్వీట్ షాప్ వాళ్ళదే, కిరాణా దుకాణం వాళ్ళదే, చెప్పుల దుకాణం వాళ్ళదే, గాజుల దుకాణం వాళ్ళదే, బట్టల దుకాణం వాళ్ళదే, రెస్టారెంట్లు వాళ్ళయే. సరే, ఇదంతా పోని ఆఖరికి పానీపూరి బండి కూడా వాందే. ఇంత ఘోరంగా మార్వాడి వాళ్ళు మన దగ్గర దందా చేసుకొని బతుకుతురు. వీళ్ళు చేసుకొని అని అనుకోవచ్చు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి మీరు ఏమైనా పైసలు ఇస్తురా అని అంటారేమో, కానీ వాళ్ళు పైసలు ఇయ్యట్లేమా, ఇస్తున్నామా అది కాదు. ఒకసారి వాళ్ళ దందాకి మన దందాకి మనం అనుకోవచ్చు, దందా అనేది కామన్, అందరు పైసలు పెట్టే చేయొచ్చు అని. కానీ ఒకసారి వాళ్ళ దందాని మన దందాన్ని కంపేర్ చేసి చూస్తే, వాడు ఇప్పుడు ఒక స్వీట్ షాప్ పెడతాడు, వాడు వాళ్ళ చుట్టాలతోన ఇంటోళ్ళతో ఎవరితోనైనా వాడు అదే గల్లీలో రెస్టారెంట్ పెట్టిస్తాడు, గాజుల షాప్ పెట్టిస్తాడు, బట్టల షాప్ పెట్టిస్తాడు, పానీపూరి బండి, స్వీట్ షాప్ ముంగట పానీపూరి బండి వాందే, సమోసా వాందే, ఏం చేసినా మొత్తం వాందే. అంటే వాన్ కాందానే ఉండాలి. ఇంకోటి, అందులో పని చేసేటోళ్ళు కూడా వాళ్ళోలే అయి ఉండాలి. అంటే వేరే వాళ్ళకు బతకడానికి ఆస్కారం లేకుండా, గ్యాప్ లేకుండా మొత్తం ఆ మార్వాడి కమ్యూనిటీ మొత్తం ఒక కమ్యూనిటీ లెక్క ఫామ్ అయి వాళ్ళే బతకాలి. స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. మనము ఇదేం తెలియక మా దగ్గర కొత్త షాప్ పడ్డది, కొత్త స్వీట్ దుకాణం పడ్డది, మనం మురిసిపోయి మనం వాళ్ళ దగ్గర కొనుక్కొని వాళ్ళకి మనం వ్యాపారం ఇస్తున్నాం. కానీ మనం దీన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే మనమే నష్టపోతున్నాం. ఇక్కడ వీళ్ళ వల్ల వీళ్ళు ఎట్లుంటదంటే హోల్సేల్ గా తెచ్చుకుంటారు, అక్కడ ఏరియా నుంచి తెచ్చుకొని ఒక 10-20 రూపాయలు, ఎంతకంటే ఎక్కువ ఏముండదు, వీళ్ళ దగ్గర కూడా అంతే రేట్, 10-20 రూపాయలు తక్కువకి ఇస్తారు. దీనివల్ల ఏమైతుంది, మనం ఎప్పుడు కొనే వాళ్ళ దగ్గర అరే ఇది 20 రూపాయలు తక్కువ ఉంది కదా అని మనం ఇటు షిఫ్ట్ అయిపోతాం. అట్లా మనోళ్ళకి దందా నడవట్లేదు, దందా లాస్ అవుతుంది. అట్లా మనోళ్ళు బతకడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ మార్వాడి వల్ల. కానీ ఎప్పటికైనా ఎన్ని రోజులకున్న ఆట సాగదు కాబట్టి, ఎట్లయితే ఆంధ్రోళ్ళు మనల్ని పాలించినప్పుడు మనోళ్ళు నిప్పులు లెక్క రేజ్ అయ్యి వాళ్ళని వాళ్ళ రాష్ట్రానికి ఎట్లయితే వెళ్ళగొట్టరో, ఇప్పుడు కూడా సేమ్ గో బ్యాక్ మార్వాడి అనే నినాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిర్రు. మరి ఈ గో బ్యాక్ మార్వాడి అనేది 4 రోజులు లెక్క తూతూ మంత్రంగా చదివేసి తర్వాత మళ్ళీ నార్మల్గా అవుతారా, లేదంటే కుదరదు. తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే చేసిరో ఇప్పుడు ఈ గో బ్యాక్ మార్వాడిని కూడా అట్లే పంపించి నార్త్ ఇండియన్స్ మనల్ని పాలించకుండా, ఆంధ్రోలు చేసినప్పుడు కూడా మనం అదే మిస్టేక్ చేసినాం. మనమే ఆస్కారం ఇచ్చి వాళ్ళకి మనమే అవకాశం ఇచ్చి తెప్పించుకొని మన నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాం. వీళ్ళ నెత్తి మీద కూర్చోబెట్టుకోకుండా పాతాళాన్ని దొక్కేయాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే ఇది మన రాష్ట్రం, మన రాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలి. ఏడ్చినా మనమే, తుడిచినా మనమే, నవ్వుకున్నా మనమే, అన్ని మనమే. ఎవడో వచ్చి మన రాష్ట్రాన్ని పాలిస్తా అంటే అట్లా ఎట్లా ఊకుంటాం? ఊకోవద్దు. ఎట్లయితే అప్పుడు ఉద్యమం చేసి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో ఇప్పుడు కూడా అంతే, వీళ్ళ దగ్గరికి వీళ్ళ చేతిలోకి మన రాష్ట్రం పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇట్లా చేయాలంటే ఏం చేయాలి? ఉద్యమం చేయాలంటే పెద్ద పెద్ద అప్పట్లెక్క రాస్తారోకోలు, ధర్నాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఆంధ్రోల నుంచి మన రాష్ట్రం మనం తెచ్చుకోవడానికి ఉద్యమం చేసినాం కదా, అంత పెద్ద ఉద్యమం కూడా అవసరం లేదు. అంత పెద్ద జుజుబి జస్ట్ వాళ్ళు ఏందిడా దందాలు పెడుతుర్రు అంతే కదా. వాళ్ళ దగ్గర కొనకపోతే అయిపోయా, ఆ షాప్ పక్కకి మన షాప్ బరాబర్ ఉంటది, పక్కా ఉంటది. మీరు చూస్తారో గమనించారో కానీ పక్కన మన షాప్ ఉంటది, మన షాప్ లో పోయి కొనుక్కోండి, అయిపోతుంది కదా. ఇది ఒక్క చిన్న చేంజ్ మీరు తీసుకొస్తే గో బ్యాక్ మార్వాడి సక్సెస్ అవుతుంది. మార్వాడి వాళ్ళ దగ్గర కొనడం మానేసేయండి, మనోళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళ దగ్గర కొనండి. స్వార్థం లాగా చూడకండి. మన రాష్ట్రం మనల్ని మనమే బతికించుకోవాలి కాబట్టి దీనికోసం ప్రతి ఒక్కరూ చేంజెస్ తీసుకురండి. మీరు కొనుక్కునే 20 రూపాయల చాక్లెట్ అయినా, లేదంటే చిన్న జెండు బామ్ అయినా
అంత పెద్ద మార్వాడి దుకాణం పోయి కొనుక్కోకుండా పక్కనే మన ఒక డబ్బా పెట్టి అమ్ముతాడు కదా, ఆయన దగ్గర కొనుక్కోండి. అట్లా మనోళ్ళకి మనం ప్రోత్సాహించినట్టు కూడా అవుతుంది. మరి ఈ గో బ్యాక్ మార్వాడిని ఎంతమంది సపోర్ట్ చేస్తారు? గో బ్యాక్ మార్వాడి ఈజ్ కరెక్టా చెప్పండి.